ఏంటో తెలుసా? కావలివాడు మీ ఆత్మలను కాస్తాడు, మీ కుటుంబాలను కాస్తాడు, మీ జీవితాలను కాస్తాడు. గనుక ఆ కావలివాడు బుద్ధి చెప్పిన తప్పుదిద్దిన లోబడటం అనేది నేర్చుకోవాలి. ఈరోజు కావలిలో ఉండటానికి ఎవరికి ఇష్టం లేదండి, కాపుదల్లో ఉండటానికి ఇష్టం లేదండి. కాపలా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి రాజు లేని కాలంలో ఎవడిష్టానుసారంగా వాడు నడిచాడని రాయబడింది. ఏమంటే కుటుంబానికో తండ్రి కాపుదల, కుటుంబానికో తల్లి కాపుదల, కుటుంబానికో మామయ్య గారు అత్తగారు కాపుదల, కుటుంబానికి ఒక అన్నగారు కాపుదల, తమ్ముడు కాపుదల. కాపుదలలో ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కాపుదల వద్దు అనుకుంటే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కాపలాలో ఉండటానికి మనం ఇష్టపడాలి. వాక్యం అంటుంది, కంచె తీసేవాడిని పాము కరుచును అన్నాడు. ఆదామును ఏదెను తోటలో ఎందుకు పెట్టాడు అంటే ఆహ్లాదకరమైన పళ్ళవృక్షాలన్నీ తింటాకి పెట్టాడు అన్నాడు ఒక ఆయన. తినటానికి పెట్టలేదండి. మీరు 2వ అధ్యాయం 15వ వచనంలో తోట సేద్యపరచడానికి, తోటని కాపుదలగా కాయటానికి పెట్టాడట అక్కడ. మరి కాయవలసిన ఈయన ఏ పక్కకి వెళ్ళాడో తెలియదు, పాము వచ్చేసింది లోపలికి. కాపలా కాసుకోవలసిన మీరు ఒకవేళ అశ్రద్ధగా ఉంటే పాములు ఎంటర్ అయిపోతాయి. నేను చెప్తున్నాను, పాము ఎంటర్ అయితే వచ్చి ముద్దెట్టి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? కాటేసి వెళ్ళిపోద్ది, తర్వాత చచ్చిపోవటమే, ఇంకంతకంటే ఏమీ లేదు. ఆదామవ్వలకు కూడా ఒకవేళ దేవుని కాపుదల ఇష్టం లేదేమో. మీరు ఇదిగో ఇది తిన్ని దినమున నిశ్చయముగా చనిపోతారని ఒక ఆజ్ఞను కంచిగా పెడితే అవి ఏమనుకున్నారో తెలుసా? మేము దేవుని స్వరూపంలో చేయబడ్డాం, ఆయన పోలికలో చేయబడ్డాం, కనుక మేము దేవుళ్ళమే, మేము వెంటబెట్టి అతని మాట అనుకొని ఆ ఆజ్ఞను మీరేరు. ఏమైంది? సిగ్గు కనపడింది, ప్రకృతి పకాలమని నవ్వింది. ఎంత దరిద్రులు అనుకోలేదు, అనుకుంది అంతే ప్రకృతి. ఏమంటే అప్పుడు దాకా లోబడిన ప్రకృతి అంతా పకాలమని నవ్వింది, సిగ్గుపాలైపోయింది. అందుకే కాపుదల్లో ఉండటానికి మనం ఇష్టపడాలి. సేవకుడు బుద్ధి నేర్పనని చెప్పు బాగానే ఉన్నాడట అతను. సేవకుడు ఎప్పుడైతే చనిపోయాడో అతను పాడైపోయాడని రాయబడింది అక్కడ. సేవకుడి దగ్గర లోబడి, సేవకుడిని గౌరవించి, సేవకుడికి విధేయత చూపించి అద్దాపుల్లో ఉన్న కుటుంబాలు దీవించబడతాయి.